హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు ఒక సలాడ్ రెసిపీని చూపించేస్తున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఇలాంటి సలాడ్స్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. అదే స్ప్రౌట్ సలాడ్ అండి. ముందుగా ఒక బౌల్లో పెసలని మొలక కట్టుకొని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పెసల మొలకని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా కుకుంబర్ని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కుకుంబర్ ఎండాకాలంలో తీసుకుంటే చాలా మంచిదండి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక. తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా దానిమ్మ పొమోగ్రానైట్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన సలాడ్ ఎంత కలర్ఫుల్గా తయారవుతుందో. చాలా ఈజీ అండి, సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు పొయ్యి అనేది వెలిగించకుండా. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్, తర్వాత కొద్దిగా చాట్ మసాలా. ఈ చాట్ మసాలా యాడ్ చేసుకుంటే మనకి ఈ సలాడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, తర్వాత కొద్దిగా నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ సలాడ్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మనం ఈ సలాడ్ని పొయ్యి వెలిగించుకోకుండా చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ సలాడ్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఈ పెసలు మనం సమ్మర్లో కనుక తీసుకుంటే మన బాడీలోని హీట్ని మొత్తం తగ్గించేస్తుందండి. ఈ సలాడ్ మనం ఫ్రెష్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ అయ్యే కొద్దీ అందులోని వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుంది, కాబట్టి ఫ్రెష్గా సర్వ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము, దానిమ్మతో గార్నిష్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మూంగ్ దాల్ స్ప్రౌటెడ్ సలాడ్ తయారైపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.